హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక, మనము ఎప్పుడు దానం చేసినా చెయ్యకపోయినా సరే, సంవత్సరంలో ఈ ఒక్క రోజు గనుక డబ్బు దానం చేశాము అంటే సంవత్సరం మొత్తం కూడా, ఏడాది మొత్తం కూడా డబల్ త్రిబల్ అలా మారి మనకు డబ్బు తిరిగి మనకు వాపసు వస్తూనే ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ఎక్కడ లోటు ఉండదు, డబ్బు తరగటం అన్నది ఉండదు. ఎక్కడ చెయ్యి పెట్టినా మీకు డబ్బులు అందుతూనే ఉంటుంది, దొరుకుతూనే ఉంటుంది. ఇది తమాషా అనుకోకండి, ఇది 100% కూడా సత్యం. ఇది సంవత్సరంలో ఎప్పుడూ రాదు, సంవత్సరం అంతా కూడా రాదు. సంవత్సరంలో ఒకే ఒక్క రోజు వస్తుంది. ఈ రోజును గనక గుర్తు పెట్టుకుని మీరు ఎంతో కొంత పేదవాళ్ళకి, లేని వాళ్ళకి దానం చేశారంటే 1:2 3 10 కూడా ఇస్తాడు భగవంతుడు. మనం ఒక వంతు దానం చేస్తే 10 వంతులు మనకు సంవత్సరం అంతా తిరిగి రిటర్న్ ఇస్తూనే ఉంటాడు ఎక్కడో ఒక చోట. ప్రతి సంవత్సరము చేశారంటే ఇంకా మీ జీవితంలో ఎప్పుడైనా లోటు ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. మరి అంతటి శక్తివంతమైన ఆ రోజు ఏంటి? సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది? అసలు ఎవరికి ఇవ్వాలి డబ్బు? ఏ విధంగా ఇవ్వాలి? ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి, అక్క ఎన్నో ప్రాబ్లమ్స్ లో ఉన్నాం అక్క, ఎక్కడెక్కడో తిరిగాము, విసిగిపోయాము, అలసిపోయాము, మా ప్రాబ్లమ్స్ తీరలేదు, కష్టాల నుంచి బయటపడలేదు, కష్టాలుగానే ఉన్నాయి, కన్నీళ్లు ప్రతిరోజు కన్నీళ్లలో కాలం గడిపేస్తూ ఉన్నాము, ఒక మంచి గురువు గారి గురించి చెప్పండి అక్క, ఈ బాధలు భరించలేకున్నాం అంటూ చాలా మంది అడిగారండి. అలాగే ఈ గురువు గారి దగ్గర మంచి ఫలితాలను పొంది కష్టాలను దూరం చేసుకుని హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ ని మన ఛానల్లో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన రిలేటివ్స్ కూడా ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ దూరం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి గురువు గారి గురించి చెప్పబోతున్నాను. నాకు తెలుసు కాబట్టి, ఎంతో మంది కష్టాలను దూరం చేశారు కాబట్టి ఇంత నమ్మకంగా చెప్తున్నాను. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ ఉండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ఫోన్ ద్వారా మీ ప్రాబ్లం ఏంటి అని చెప్తే పూజల ద్వారా అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఇంతకీ అంతటి శక్తివంతమైన రోజు, అంతటి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి రోజు, ఆ రోజు ఏంటి, సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది ఏంటి తెలుసుకోవాలనుందా? అయితే ఈరోజు మీరు ఏం చెయ్యాలి అంటే, చెప్పాను కదా, సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది ఆ రోజు. సంవత్సరం అంతా రాదు, ఎప్పుడు పడితే అప్పుడు రాదు. వచ్చినప్పుడే మనం గుర్తు పెట్టుకుని, ఉపయోగించుకుని, మన దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టాన్ని మన ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి అంతే. ఆ రోజు మీరు డబ్బుని దానం చెయ్యాలి. ఎవరికి పెడితే వాళ్ళకి కాదు. నేను ఏదో దానం చేసేసానండి ఈరోజు అంటూ మీరు గొప్పలు చెప్పుకోవటానికో, బడాయిలు పోవటానికో, లేకపోతే వీళ్ళకు డబ్బు దానం చేయమన్నారు, డబ్బు దానం చేశాను, నాకు అంతకంత వస్తుందని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ చేశారంటే మీకు ఉపయోగం ఉండదు. ఎవరికి దానం చెయ్యాలి? నిజంగా డబ్బు అవసరం ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, బ్రాహ్మణులకి, వృద్ధాశ్రమాలకి, అలాగే అనాథాశ్రమాలకి, హాస్పిటల్లో పేషెంట్లు బిల్లు కట్టలేని స్థితిలో ఉంటారు, మెడిసిన్స్ కొనలేని స్థితిలో కొంతమంది ఉంటారు, కొంతమంది మందులు కొనలేక వాళ్లకు దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. ఇప్పుడు షుగరు, బీపీ ప్రతి ఒక్కటే ఉన్నాయి. మందులు కొనలేక అల్లాడిపోతూ ఉంటారు పేదవాళ్ళు. పిల్లలు కూడా పట్టించుకోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకు కానివ్వండి, పేద విద్యార్థులకు కానివ్వండి,
అలాగే పిల్లలు పెళ్లిళ్ళు చేయటానికి కూడా వాళ్ళకి శక్తి లేక అలా ఉండిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఎంతో కొంత దానం చేయటం కానివ్వండి, కళ్ళు లేని వారికి, అలాగే మూగవారికి, అలాగే భిక్షాటనం చేసే వాళ్ళకి, తల్లిదండ్రులని బిడ్డలు సరిగ్గా పట్టించుకోని వాళ్ళకి, అలాగే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి, ముఖ్యంగా మీ గురువులకి, ఎవరైతే మీకు గురువులు ఉన్నారో, విద్యా బుద్ధులు చెప్పారో నిస్వార్థంగా, లేదా ఇంకా మీకు పెద్ద వ్యక్తులు ఉంటారు, అంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు మంచి చెడు చెబుతూ ఉంటారు, దారి చూపిస్తూ ఉంటారు, దిక్కు తోచినప్పుడు మంచి మంచి సలహాలు ఇస్తారు, వాళ్ళ అనుభవంతో మంచిగా ఆశీర్వాదం ఇస్తారు. నువ్వు ఇంకా ఎదగాలి నాయనా, బాగుండాలి, నువ్వు అనుకున్న పనులన్నీ కూడా జరగాలి, నువ్వు అనుకున్న గురి రీచ్ అవ్వాలి, ఇలా మనల్ని నిస్వార్థంగా కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మీరు ఎంతో కొంత మీకు శక్తినైనంత డబ్బుని ఇవ్వండి. మీరు మనసులో అనుకోకండి, అయ్యో ఈ డబ్బు ఇచ్చేస్తున్నానే, ఈ రోజు ఈ డబ్బు పోతోందే అని చెప్పి బాధపడకండి. అలాగని నేను వీళ్ళకి ఈ రోజు ఇంత డబ్బు దానం చేసేసాను, ఇంకా నాకు ఇంతకు 2 గంటలు వస్తూనే ఉంటుంది, ఇలా కూడా వద్దు. నిజంగా నిష్కల్మషమైన మనసు, వాళ్ళ కష్టం చూడండి, అక్కడ వాళ్ళ బాధ చూడండి, వాళ్ళ పొజిషన్ చూడండి, ఆ బాధను అనుభవిస్తూ వీళ్ళకి ఈరోజు ఒక సహాయం అందితే చాలు అన్న ఉద్దేశంతో ఇవ్వండి. మీరు అలా కనుక ఇస్తే భగవంతుడు దానికి 1:2 కాదు, 1:3 కాదు, 1:10 ఇస్తాడు. అంతకంత రెట్టింపై డబల్ త్రిబుల్ అయి మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా. ఆ విధంగా భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇస్తారు. అయితే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఈ డబ్బు అన్నది మీరు దానం చెయ్యాలి. ఆ రోజు ఏ రోజు? అక్షయ తృతీయ రోజు. అయ్యో మేము అంత బంగారం కొనాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటారు, మరి మా డబ్బు వెళ్ళిపోతుంది అంటే వెళ్ళదు. మీకు అక్షయ పాత్రలాగా పెరిగి పెరిగి ఆ డబ్బు మళ్ళీ 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 మీ దగ్గరకే వస్తుంది. ఎప్పుడు మీరు నిస్వార్థమైన మనసుతో చేసినప్పుడు, గొప్పలు చెప్పుకోవటానికో, బడాయిలు పోవటానికో, లేక మళ్ళీ రిటర్న్ వస్తుందో ఇట్లాంటి ఆలోచనలతో కాదు, నిస్వార్థంగా చెయ్యాలి, కష్టమున్న వాళ్ళకి చెయ్యాలి, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తే ఒక్కసారి ఈ అక్షయ తృతీయ వస్తోంది కదా, ఎంతో కొంత డబ్బు దానం చేసి చూడండి. ఆ సంవత్సరం అంతా మీకు డబ్బు ఏ విధంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందో మీ కళ్ళారా మీరే చూస్తారు. ఇంకా మీరు 10 మందికి చెప్తారు, వచ్చే అక్షయ తృతీయకి ఈ విధంగా చెయ్యండి, నిజంగా లైఫ్ లో చేంజ్ వస్తుంది అంటూ. లైఫ్ చేంజింగ్ మలుపండి ఇది, ఖచ్చితంగా చెయ్యండి. మళ్ళీ నేను దానం చేసేసాను అంటూ గొప్పలు చెప్పకండి. కుడి చేతితో చేసింది ఎడమ చేయికి కూడా తెలియదు అంటారు. ఆ విధంగా దానం చెయ్యాలి. అలా గుప్త దానం చేసి చూడండి, ఎంత మంచి ఫలితం మీకు వస్తుందో, డబ్బు ఏ విధంగా మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందో మీరే చూస్తారు. ఈ అక్షయ తృతీయను అస్సలు వదులుకోకండి.